ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇంగ్లీష్ బైబిల్ అయితే చక్కగా మాట రాయబడి ఉంటుంది, డు నాట్ గివ్ రూమ్ ఫర్ ద డెవిల్. ఆ మాటకు అర్థం ఏంటంటే అపవాదికి స్థలము, చోటు ఇవ్వద్దు. ఈ మాట చెప్పేటప్పుడు ఒక్కసారి మీ హృదయాన్ని పరీక్షించుకోండి. ఎక్కడన్నా మీ జీవితంలో అపవాదికి చోటు ఇచ్చారా? ఇది ఎవరు చూడలే, ఇది ఎవరికి తెలియదులే, ఇది పర్వాలేదులే, ఇది చిన్నదేలే, ఇట్ ఈస్ ఓకే అన్నది ఏదైనా ఉందా? అపవాది మనల్ని పట్టాలనేటప్పుడు ఎప్పుడూ గొప్ప సైన్యాన్ని వేసుకుని మార్చింగ్కి, యుద్ధానికి రాడండి. అపవాది ఎప్పుడు ఎలాగొస్తాడంటే చల్లగా చక్కగా అటు ఇటు తిరుక్కుంటూ, అటు ఇటు చూసుకుంటూ, మే ఐ కమెన్ అని వస్తాడు. అవ్వ దగ్గరికి సర్పం వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఎలాగా? ఆ చెట్టు మీద పాకి వచ్చి ఉంటుందో కింద నుంచి. యాక్చువల్గా పాకి కాదు, అక్కడ సర్పానికి కాళ్ళు ఉన్నాయి. దేవుడు శపిస్తాడు, ఇంకా నువ్వు పాకుతావు అని. అంటే ఎంత చక్కగా నడుచుకుని వచ్చిందో, ఈరోజు చెప్పాలంటే క్యాట్ వాక్లు వేసుకుని వచ్చిందేమో. చక్కగా వచ్చి, ఏమవ్వా ఎలాగుంది చెట్టు, అంత బాగుంది కదా, ఎత్తింది మనం అనుకుంటా. అక్కడ కాన్వర్జేషన్, ఇది తిను, ఇది తినద్దు, ఇది తింటే ఏమవుతుంది. నో, దేర్ షుడ్ హావ్ బీన్ సమ్ ఫ్రెండ్షిప్. ఈరోజు మన జీవితంలో కూడా అక్కర్లేని వ్యక్తులు, అక్కర్లేని బహుమానాలు, అక్కర్లేని వస్తువులు మన జీవితంలో ఏదో మనం బాగుందే అనుకుంటూ చిన్నగా మన జీవితంలో వచ్చి మన జీవితాన్ని నాశనం చేసేవి ఉన్నాయి. జాగ్రత్త. ఈరోజు దేవుడు మీతో మాట్లాడేటప్పుడు మీ హృదయాన్ని దయచేసి పరీక్షించుకోమని వేడుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు ఈరోజు మీకు జయం అవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, డోంట్ గివ్ రూమ్ టు ద డెవిల్. ఒక మంచి కథ చెప్పమంటారా? మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ కథ. అరబ్ ప్రాంతంలో ఆ డెసర్ట్లో ఉన్నవారు, ఒక ఆయన మంచి ధనవంతుడు ఉన్నాడంట. ఆయన క్యామెల్ని ఎంతగానో ప్రేమించాడంట. నన్ను ఎక్కడ చూసినా మోసుకుని పోతుంది, ఎక్కడ చూసినా కష్టపడుతుంది అని చెప్తా నైట్ టెంట్ వేసుకున్నాడంట. నైట్ టెంట్ వేసుకుని ఆయన లాట్ పడుకున్నాడు. ఆ క్యామెల్ ఏమో బయట పడుకుంది. ఈయన పడుకున్న మంచి ఎక్కువ ఆలోచించి, పాపం నన్ను ఎత్తుకుని పొద్దునంతా నడిచింది ఆ క్యామెలు, పాపం ఆ క్యామెల్కి ఏదో కొంచెం స్థలం ఇస్తే బాగుంటుంది కదా, దాని తలను మట్టికి కొంచెం లాటు పెట్టుకుంటే తల ఎక్కువ మళ్ళీ చల్లగా అయిపోయిందనుకో జలుబు పట్టుకుంటుందేమో, ఆ తల మట్టికి లాటు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఆశపడి బయటకు వచ్చి ఆ క్యామెల్ తన్నాడు, నన్ను చాలా నా కొరకు కష్టపడుతున్నావు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, జాలి చూపిస్తున్నాను, రా నీ తల లాటు పెట్టుకో అన్నాడంట. అది ఎంతో సంతోషంగా వచ్చి దాని తలను లాటు పెట్టుకుందంట. అది లాటు పెట్టుకున్న తర్వాత ఈయన పడుకుని ఉంటే లాప్ట వెచ్చదనం, బయట చలి. ఏమనిపిస్తుంది? మధ్యలో ఆయన్ని తట్టి, నా పొట్ట చాలా చల్లగా ఉంది, కొంచెం నా పొట్టను కూడా లాటుకు పెట్టుకోవచ్చా అనిందంట. సరే పాపం ఆయన ఒక సైడ్కి వెళ్ళి ఆ పొట్ట కూడా క్యామెల్ లాటుకు పెట్టుకుందంట. కొంచెంసేపు తర్వాత మరలా ఆయన్ని తట్టి, నా 2 కాళ్ళు బయట ఉన్నాయి, ఆ కాళ్ళు కూడా లాటు పెట్టుకుంటాను, కష్టంగా ఉంది, చాలా చల్లగా అయిపోతుంది అన్నాడంట. సర్లే పాపం అని ఆయన కొంచెం సైడ్కి తిరిగి ఇంకా మూలకి వెళ్ళి దానికి చోటు ఇచ్చాడంట. కొద్దిసేపు తర్వాత అది కొంచెం గట్టిగా తట్టి, నా తోక బయట చల్ల ఫ్రీజ్ అయిపోతుంది, నువ్వు బయటికి వెళ్ళు, నా తోక లాటకు రావాలి అనిందంట. అర్థమైందండి? ఈరోజు చాలామంది ఏముందిలే, పాపములే, పోనీలే అయ్యా, పోనీలే అబ్బాయి, పోనీలే అమ్మాయి, పోనీలే ఆ డబ్బు, ఇదేం పెద్ద డబ్బు, అన్నిట్లో చిన్న సాకు, మే ఐ కమిన్. అక్కడ నుండి ప్రారంభించింది ఎక్కడికి పోతుంది? నువ్వు బయటికి పో. ఈరోజు ఎంతోమంది మీది కోల్పోయిన వారు ఉన్నారండి, మీరు పోగొట్టుకున్న వారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీది నేను ఏదైతే నీకు ఇచ్చానో దాని కొరకు నువ్వు పోరాడు. యూ నీడ్ టు ఫైట్, యూ నీడ్ టు హ్యావ్ విక్టరీ. నేను నీకు నిర్ణయించింది నీవు స్వతంత్రించుకో. ఎంతమంది స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా చెప్తారా?
ఇదే ఒక ఆర్మీలో నిలబడిన వాళ్ళని రెడీ అంటే వాళ్ళు ఏమంటారు? రెడీ అంటారా? పోయి ఇంట్లో కూర్చోయా అంటారు. ఎంతమంది స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉన్నారో హల్లెలూయా చెప్పండి. దట్ ఈస్ ద థింగ్. మీకు ఇంత టైం అపవాది ఓడో. ఎందుకంటే మీరు యుద్ధంలో ఉన్నప్పుడు యు గాట్ బి క్విక్, యు గాట్ బి క్విక్, యు గాట్ బి ఫాస్ట్. వేగంగా, త్వరితంగా, ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటే మన పక్షాన ఉన్న దేవుడు జీవం కలిగిన దేవుడు. నమ్మెవరు హల్లెలూయా చెప్తామా? ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడండి. యుద్ధం యెహోవాదే, నిశ్చయంగా జయం మనదే. ఈరోజు ఎంతోమంది చిన్న చిన్న వాటిల్లో అపవాదికి చోటిచ్చి వారి జీవితంలో అన్నీ పోగొట్టుకున్న వారిగా మారిపోతున్నారు. కానీ నమ్మదగిన దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో మనం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. నేను నీకు వాగ్దానం చేసింది నువ్వు పొందుకోవాలి. నేను నీకు వాగ్దానం చేసింది నీవు కలిగి జీవించాలి. నేను నీకు వాగ్దానం చేసిన స్థలంలోకి నీవు అడుగు పెట్టాలి.